టీవీ45 న్యూస్ కి స్వాగతం. అమరావతి రాజధాని మహిళలపై సాక్షి ఛానల్ ప్రసారాలు జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావుతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా శివదత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ నిజాయితీ నాయకత్వాన్ని చూసి ఓర్వలేక వైసీపీ పేటీఎం బ్యాచ్ సత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలపై శివదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిజం పట్ల తమకు అమితమైన గౌరవం ఉందని, కానీ కొందరు 10వ తరగతి ఫెయిల్ అయిన వారు కూడా జర్నలిస్టులమని చెప్పుకుంటూ నిరాధార వార్తలు, తప్పుడు ప్రచారాలు, బ్లాక్ మెయిలింగ్ చేస్తూ జర్నలిజం పరువు తీస్తున్నారు. అలాంటి వారిపై ఖచ్చిత లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కాగిత ఎంపీటీసీ ఆకేటి గోవిందరావు కులందాస్ అప్పలరాజు మాట్లాడుతూ తమ నాయకుడు బోడపాటి శివదత్ గత 9 ఏళ్లుగా తన సొంత ఆస్తులు కరిగించుకొని జనసేన పార్టీ కోసం అనేక కార్యక్రమాలు చేశారని కొనియాడారు. శివదత్ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు వైసీపీ పేటీఎం బ్యాచ్ ఊరు పేరు లేని పీడీఎఫ్ పత్రిక వెబ్సైట్లో నిరాధార వార్తలు ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలని, లేకుంటే తమ నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని ఆకేటి గోవిందరావు హెచ్చరించారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు చంద్రరావు స్వామి, గణేష్, గోవిందరావు, బంగారాజు, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు ఏదో తప్పుడు ప్రచారం చేసి అమరావతిలో వేసి అని చెప్పి రాసేవారు, చాలా తప్పండి. పేపర్ ఛానల్ ఉండి కూడా అంత దిగరబాతుగా మాట్లాడమంటే ఎంత నీచిగా మాట్లాడో చెప్పి దాని గురించి మీరు కూడా ఖండించాలి. మేము ఖండించాం. వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశారు, ఒక అతను తప్పించుకున్నాడు. ఇలా తప్పుడు ప్రచారం చేయకూడదని చెప్పి ప్రెస్ ద్వారా వాళ్ళకు కూడా కొంచెం బుద్ధి లేదు, బుద్ధి తెచ్చుకోమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. నక్కపల్లి మండలం ఆకేటి గోవిందరావు ఎంపీటీసీ మరియు జిల్లా కార్యదర్శి జనసేన పార్టీ. నిన్న కాక మొన్న చూసాం పేపర్లో శివదత్ అన్నయ్య గారి గురించి. ఏ నాయకుడికైనా సరే, ఏ ప్రింట్ మీడియా అయినా అవ్వచ్చు, అయినా లేక వైఎస్ఆర్ పేటీఎం బ్యాచ్ అవ్వచ్చు, లేక ఇతర నాయకులు అవ్వచ్చు, ఏ నాయకుడైనా సరే శివదత్ గారి మీద అవన్నీ చేసి ప్రూఫ్ చేస్తే ఆయన ఇప్పుడే చెప్పారు నేను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి. ఆయన ఏం కాదు, ఆయన సొంత ఆస్తులు ఖర్చు పెట్టుకొని, సొంత ఆస్తులు తగలెట్టుకొని ఈవేళ ప్రజాసేవలోని ఏవైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారో ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని తుది తప్పకుండా ఎక్కడున్నా సరే రాత్రి మీద ఎక్కడ ఉంటాడంటే ఆ పని కార్యక్రమం పూర్తి చేసి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసి వ్యక్తి ఎవడంటే ఉత్తరాంధ్రలో ఒక శివదత్ అనే ఒక నాయకుడు ఒకడే. అలాంటి నాయకుడిని చెడ్డపై తెచ్చి ఆయన అనుదొక్కుదాన్ని చూస్తున్నారు. ఆయన పేపర్లో ఎవరో ప్రెస్ మీడియా గురించి మాట్లాడకూడదు, పిండి గురించి మీరు అందరూ సోదరులు, మాకు మీ వల్లే మేము ప్రభుత్వం ఏర్పడలేము అంతే దోషం చేస్తారు మీరు. కానీ ఎవరో ఒకరు ఉంటారు, అందరూ బొమ్మ పురుషు ఒకరు ఉంటారు కదా, ఏదో ఉంటారు కాబట్టి మీకు దాని మాట్లాడడం. కాబట్టి ఎవరికైనా సరే అంటే శివదత్ గారు డిఎస్పీలకి, ఎస్పీలకి, సీఎల్కి అంటే ట్రాన్స్ఫర్ చేయించాడట. ఏమైనా శివదత్ హోమ్ మినిస్టర్ ఇక్కడ ఏమో వీళ్ళందరూ దైవాల్లో ఉంటే నెక్స్ట్ ఒకవేళ మా శివదత్ గారు ఎమ్మెల్యే అయిపోయి హోమ్ మినిస్టర్ అవ్వచ్చు, దేవుడు దేవుడు దాన్ని ఎవరికి అతనికి ఎవరికి లేదే. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మళ్ళీ రాబోయే సీట్ ఇచ్చి అయితే హోమ్ మినిస్టర్ అయిపోవచ్చు. అప్పుడు డిఎస్పీలు, ఎస్సీలు, సీఎలు అందరూ శివదత్ దగ్గరికి వస్తాడు. అప్పుడు రాజ్యం ఇంకోలా ఉంటుంది. అంతేగాని ఎప్పుడు ఒకలా ఎవరు ఇష్టం పరిపాలన చేసుకుంటారు. ఏదైనా సరే ప్రజాస్వామ్య విలువను కట్టుబడి రాజ్యాంగ పరంగా మనం చేసి వాళ్ళు చేసుకుంటారు, ఏ మంత్రులు చేయాలి చేసుకుంటారు. అంతేగాని అన్యంపురి ఎరిగిన వ్యక్తిని రాజకీయంగా అనదొక్కని ఉద్దేశంతో ఈయన పైకి రాకూడదు. బంతి ఎప్పుడు కూడా కిందని కొట్టి పైకి వెళ్తుంటుంది. ఆ చెత్తనాకులు తెలియట్లేదు అసలు బంతి ఎలా పరిగెడుతుందో. అంటే శివదత్ గారు కూడా అంతే, ఎంత కొడితే అంత పరిగెడతారు పైకి ఆయన, అంతే తప్ప అనదొక్కితే అరగబోయేది ఏం కాదు. గాలి పోయి బంతి కాదు, గాలి పోతే ఎప్పుడు ఫుల్గా ఉంటుంది గాలి బండికి. అంటే దయించి ఇలాంటి అన్ని కూడా ప్రెస్ మీడియా వారు కూడా అందరూ అన్న కొంతమంది దీంట్లోనే. అందరికీ నమస్తే అండి. నా పేరు శివదత్, బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఏపీ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్, హైదరాబాద్ నియోజకవర్గం. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ పేటీఎం బ్యాచ్ కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా మీరు చూశారు, నిన్న కాక మొన్న ఒక సాక్షి ఛానల్లో లైవ్ డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు మీకు తెలిసిందే. మరి అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆనందంగా చూడాల్సింది పోయి చాలా అసహ్యంగా మాట్లాడిన సందర్భం ఇది. బ్లాక్ డే, ఇలాంటి దుస్థితి రాకూడదు. ఒక తెలుగు వాడు అయ్యుండి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అయ్యుండి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఈరోజు తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఇంత అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి మనం అభివృద్ధి చర్యలు చేపడుతుంటే
ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో మరి మాట్లాడకూడని పదజాలాలు కూడా వాడుతున్నారు అని అంటే చాలా బాధాకరం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్ట్ గా ఉండి కూడా అతను అలా మాట్లాడాడు. మరి ఈ ఛానల్ ఏ విధంగా పనిచేస్తుంది? పవన్ కళ్యాణ్ గారు సెలూన్ షాప్ ఓపెనింగ్కి వెళ్తే అందులో కూడా బూత్ ఎత్తుకుతూ ఉంటారు. వారికి వైసీపీ వారికి అనుసంధానిత వెబ్సైట్లు ఉన్నాయి, గ్రేట్ ఆంధ్ర. అతను ఏం రాస్తాడో అతనికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు షార్ట్ వేసుకుని వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు జాగింగ్కి వెళ్తే ఎలా వెళ్తున్నారు, పడుకునేటప్పుడు ఎలా పడుకుంటున్నారు, లేచినప్పుడు ఎలా ఉన్నారు, ఇవన్నీ ఎందుకండి? ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు? స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు కూడా రోడ్లు లేని ప్రాంతాలకు కూడా రోడ్లు తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. పంచాయతీ శాఖని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పంచాయతీ శాఖలో నిధులన్నీ కూడా ఖాళీ చేశారు, దోచేశారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి హయాంలో పంచాయతీ శాఖ మొత్తం కూడా నిధులతో ఉంది, గ్రామాల అభివృద్ధి బాట పడుతున్నాయి. ఇవన్నీ చూసి ఓర్వలేక ఇటు జనసేన టీడీపీ కలయికని విడగొట్టాలని చెప్పి కొంతమంది దుష్ప్రచారాలు జనసేన పార్టీ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి రాయడం, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏదన్నా అన్నా మరి జనసేన పార్టీ చేపడుతున్నట్టు 3 మంత్రిత్వ శాఖలు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు నాదెళ్ల మనోహర్ గారు, అటు కందుల దుర్గేష్ గారు నిజాయితీగా ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తున్న నాయకత్వం. ఇది చూసి వీళ్ళకి మంచి పేరు వస్తుంది, దీన్ని చెడగొట్టాలని చెప్పి వివిధ ఆలోచనలతో మరి నాయకుల వెనకాల పనిచేస్తున్నటువంటి బలమైన కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. చాలా హాస్యాస్పదంగా ఉంది. అలాగే నిన్న ఒక ఏదో లోకల్ పత్రికలో ఏదో రాశారు నయవంచన అని. అసలు వ్యక్తిని టార్గెట్ చేయాలంటే మీరు కొన్ని పాయింట్లు కూడా వెతకాల్సి ఉంటుంది. నిజాయితీగా ఉంటే పర్వాలేదు, ఏదైనా నిజాయితీగా పలానా తప్పు చేశాడని చూపిస్తే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని సైతం ప్రశ్నించే పార్టీ. అలాంటిది మేము తప్పు చేస్తే మేము జవాబుదారీతనానికి సిద్ధంగా ఉంటాం. అలాంటిది లేనిపోని రాతలు రాస్తే మాత్రం సహించేది లేదు. దానిపైన చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నాం. పరువు నష్టం దావా ఖచ్చితంగా వేస్తాం. ఏదైతే తప్పుడు వార్తలు రాశారో, ఏదైతే తప్పుడు వార్తలు ప్రచురం చేయడానికి ప్రయత్నించిన లోకల్ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్తా ఉన్నాను, నాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే చాలా అభిమానం ఉంది. అందుకే ఎవడో నిన్నగాక మనం 10వ తరగతి ఫెయిల్ అయినాడు కూడా పెన్ను పట్టుకొని నేను రిపోర్టర్ అని చెప్పి రాసిన రాతలకి స్పందించడం ఇష్టం లేక మాట్లాడలేదు. కానీ కాకపోతే మీరు అడుగుతున్నారు కనుక చెప్పాల్సి వచ్చి చెప్తున్నాను, ఇలాంటి నీచమైన రాతల కోసం మేము పట్టించుకోం. గతంలో కూడా 2018-17 ప్రాంతాల్లో కూడా మేము పార్టీలో కొత్తగా వచ్చి దూకుడుగా పనిచేస్తున్నప్పుడు తప్పుడు వార్తలు కొన్ని పేపర్లో ఫుల్గా రాయించి ప్రచురితం చేశారు. ఏం చేశారు? నిజాయితీ నిరూపించబడింది. సమయం పట్టింది కానీ నిజాయితీ నిరూపించబడింది. అలాగే ఇప్పుడు మీరు ఎదుగుదలను చూసి జనసేన పార్టీ జోలికి వచ్చినా, మా నాయకత్వం జోలికి వచ్చినా మేము ప్రతిఘటించే తత్వాన్ని చూసి మేము ఏ విధంగా స్పందిస్తున్నామో చూసి ఇతన్ని ఎలాగైనా తొక్కాలని చెప్పి కొంతమంది నా అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి చర్యల్లో లేరు. కానీ జనసేన పార్టీ నాయకులు ఎప్పుడూ చెప్తా ఉంటారు, నాతో నడిచేవాడు నా జనసేన పార్టీ నాయకుడు అవుతాడు, నాతో నడిచేవాడు నా భావాజాలను తగ్గట్టుకుండేవాడు నా జన సైనికుడు అవుతాడని చెప్పి ఆ విధంగానే మేము పనిచేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు జోలికి వచ్చినా, మరి మా నాయకత్వం జోలికి ఎవరు జోలికి వచ్చినా సరే మేము సహించేది లేదు. ఇలాగే రియాక్ట్ అవుతాం, ఖచ్చితంగా చేస్తాం. నిన్నగాక మొన్న పేడ విరగడైంది కార్యక్రమం చాలా అద్భుతంగా చేశాం. మొన్న గ్రేట్ ఆంధ్ర వెబ్ ఛానల్లో మరి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని కలడానికి లబోదిపోమంటున్నారని తప్పుడు వార్త ప్రచురిస్తే దానికి సాక్ష్యాధారాలతో సహా మీరు రుజువు చేస్తూ మరి ట్విట్టర్ ఎక్స్ వేదికగా మేము ప్రతి ఒక్క ప్రూఫ్ ని కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందుకే మేము చెప్తా ఉన్నాం, నిరాధార వార్తల్ని రాసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు, మమ్మల్ని పెద్దోళ్ళు చేయొద్దు. మేము ఇంకా పెద్దోళ్ళు అవుతాం. మీరు ఎంత తొక్కితే అంత స్పీడ్గా పైకి వస్తాం, కానీ కిందకు పోయే రకం కాదు. ఎవరైనా సరే తొందరపడి దీని గురించి అపోహపడాల్సిన పని లేదు. రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకొని నేను సిద్ధంగా ఉన్నాను.